ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అమరావతి అభివృద్ధి పరుగులు తీస్తుంటే వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిపై విషం చిమ్ముతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న ఆరోపణలు చేశారు. అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదని అది రాష్ట్రానికి గొప్ప ఆస్తి సంపద అని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే భవిష్యత్తులో ప్రజలు మరింతగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైకాపా నాయకులు రాజధానిపై చేస్తున్న ఆరోపణల విషయమై ఆదివారం టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న బ్రాహ్మణ వీధిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలపై పలు ఆరోపణలు చేశారు. గత 5 ఏళ్లు జగన్ పాలనలో రాష్ట్రం చీకటిమయమైందని, అందుకే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తుంటే వైకాపా నేతలు ఆ క్రెడిట్ ను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కియా, అమర్ రాజా వంటి సంస్థలను గత ప్రభుత్వం వేధించి పారిపోయేలా చేసిందన్నారు. విజయసాయిరెడ్డి వంటి నేతలు చంద్రబాబు గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే భవిష్యత్తులో ప్రజలు మరింతగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అమరావతి అనేది ఈ రాష్ట్రానికి ఒక ఆస్తి, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇప్పుడులాగా నువ్వేగా పచ్చిలాగా మాట వస్తే మళ్ళీ డిజిటల్ మీడియా పెడతాను, పేపర్ పెట్టు. ఎవరు వద్దంటారు? ఎవరైనా వద్దన్నారా? అయితే నేను కూడా ఒక విషయం చెప్తున్నాను. విజయసాయి రెడ్డి డిజిటల్ మీడియా పెట్టిన రోజే నాది కూడా డిజిటల్ మీడియా ప్రారంభం చేస్తా. ఎందుకంటే నువ్వు డిజిటల్ మీడియా గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి ఏమిపోయే కానీ అందులో మాట్లాడేవనుకో, లేదా మాట్లాడిచ్చేదే అనుకో, దానికి కౌంటర్గా ఉంటే మా డిజిటల్ మీడియాలో కూడా వస్తుంది. ఎవరిపై పెట్టిస్తావు? రాజకీయాలకు వస్తున్నావు, రాజకీయాల్లో వెళ్ళిపోయి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నావు, మళ్ళీ వస్తున్నావు. మళ్ళీ రాజకీయాలు ఏ పార్టీలో చేసుకుంటుంది? మళ్ళీ అదేంటంటే సొంత పార్టీ పెడతానంటాడు. సొంత పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో విజయసాయి రెడ్డి పంచాయతీ బోర్డు మెంబర్గా కానీ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ప్రతి ఓడికి తోటి అలవాటైపోయింది. రాజకీయ పార్టీ పెడతాం, సొంత రాజకీయ పార్టీ పెడతాం. పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? ఎవరిని బెదిరిస్తారు మీరు? అభివృద్ధి చేసే నాయకుడిని బెదిరిస్తారా? విధులున్న నాయకుడిని నానా మాట్లాంటారా? 77 ఏళ్ళ వయసులో ఈ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి నెంబర్ 1 లీడర్ సిపిఎన్ గారిని మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరో పక్క విజయసాయి రెడ్డి, ఇంకో పక్క సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకో పక్క మాజీ మంత్రులు జోగి రమేష్, పేరున్నాని, విడుదల రజని. ఏంటి మీరందరూ? అంటే మీకు పనుల్లో, మీ పాటల్లో, మీకు ఉద్యోగాల్లో ఏదో 10 నిమిషాలు మీడియా ముందుకు వచ్చి బిందెడి పాలనలో ఒక విషపు చుక్క కలిపినట్టు మీరు ఇంత అభివృద్ధి చేస్తుంటే దాని మీద నేను మాట్లాడడం. ఇవాళ ప్రపంచం మొత్తం మెచ్చుకుంటుంది. గూగుల్లో ప్రపంచం మొత్తం ఉంటుంది. అలాంటి గూగుల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘన చరిత్ర సిబిఎన్ గారిది, లోకేష్ బాబు గారిది. దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రాన్ని చీకటిమయంలో నెట్టేసినటువంటి మీరా మాట్లాడేది. మీకు రాజకీయాల విలువల గురించి తెలియాలంటే ఏదైతే